అందరికీ నమస్తే. చాలా రోజుల తర్వాత నేను మీ ముందుకు రావడం జరుగుతా ఉంది. నేను ఈరోజు మీ ముందుకు రావడానికి ముఖ్య ఉద్దేశ్యం ఏందంటే, మనసులు మాత్రమే కాదు, మనుషుల్ని కలిపేది ప్రేమ. కులాల మధ్య అడ్డుగోడలను, దొంతర్లను విధ్వంసం చేసేది ప్రేమ. కానీ ఇది ఒకప్పుడు మాట. ఇప్పుడు ప్రేమిస్తే వ్యతిరేకిస్తున్నారు. వేరే కులం అబ్బాయినో, వేరే కులం అమ్మాయినో ప్రేమిస్తే చంపేస్తున్నారు. ఆ కోవలో చెందిందే ఈరోజు కృష్ణ అలియాస్ బంటి, భార్గవి వీళ్ళిద్దరి ప్రేమ కథ. చూసుకున్నట్లయితే మనం సూర్యాపేట ఇన్సిడెంట్. భార్గవి ఒక మాల సామాజిక వర్గానికి చెందిన అబ్బాయిని ప్రేమించినందుకు అత్యంత పాశవికంగా నోట్లో మట్టి గుక్కి చెట్టుకు కట్టేసి కుటుంబం అంతా కలిసి కర్రలతో, రాడ్లతో, అతని ప్రైవేట్ పార్ట్ మీద కూడా చెప్పులతో, ఇంకా అత్యంత పాశవికంగా మారణ ఆయుధాలతో చంపడం జరిగింది. ప్రేమిస్తే శాపమా? ప్రేమిస్తే తప్ప? నీకు నచ్చకపోతే వదిలే. నీకు నచ్చకపోతే వదిలేస్తే వాళ్ళు బ్రతికితే వాళ్ళు బ్రతుకుతారు కదా. అత్యంత పాశవికంగా చంపడానికి అవసరం నీకేంది? గతంలో చూసుకున్నట్లయితే మిర్యాల కూడా ఇన్సిడెంట్, ప్రణయ్ అమృత, మారుతీరావు అత్యంత దారుణంగా జ్యోతి హాస్పిటల్లో చంపించడం జరిగింది. అదందరికి మనకు తెలిసిన విషయమే. తర్వాత ఏమైంది? మారుతీరావు కూడా చనిపోవడం జరిగింది కదా. ఇప్పుడు నువ్వు నీ కూతురు జీవితాన్ని నాశనం చేసినావు. ఏమైంది లాస్ట్కి? నువ్వు సాధించింది ఏంది? సూర్యాపేట ఇన్సిడెంట్లో కూడా అదే కదా జరిగింది. కన్న కూతురు జీవితాన్ని నాశనం చేసినావు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు నువ్వు జైలుకి వెళ్ళే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నీ జీవితం నాశనం, నీ కూతురు జీవితం కూడా నాశనం అయింది కదా. చూసుకున్నట్లయితే ఈ పరువు హత్యలో చాలా విషయాలైతే ఆసక్తికరంగా బయటికి వస్తూ ఉన్నాయి. నేను భార్గవ్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. అసలు ఆవిడ ఆవేదన వర్ణాతీతం అని చెప్పాలి. ఎంత ఆవేదన అంటే అంత ఆవేదన. ఆ రోజు బంటి అనే వ్యక్తి ఆ రోజే అన్నం తిని జస్ట్ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాడంట. బంటి ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో, బంటి ఫ్రెండ్ ఎవరో కాదు, భార్గవి వాళ్ళ అన్నయ్య. భార్గవి వాళ్ళ సొంత అన్నయ్య బయటికి రా మాట్లాడదామని చెప్పి పిలిపించి అత్యంత దారుణంగా స్కెచ్ చేసి, భార్గవ్ వాళ్ళ నాయనమ్మ కూడా ఈ హత్యలో పాత్ర తనది కూడా ఉంది, మెయిన్ కీలక పాత్ర ఆవిడే వహించిందని చెప్పేసి వార్తల్లో వస్తూ ఉన్నాయి. అసలు భార్గవి చేసిన తప్పేంటి? కులాంతర వివాహం చేసుకోవడమే తప్ప? ఇట్లాంటి హత్యలు ఆగాలంటే ఏం చేయాలి? ఇప్పుడు భార్గవి పరిస్థితి ఏంది? ఇలాంటి హత్యలు ఆగాలంటే ప్రభుత్వం స్పందించాలి. పరువు హత్యలు ఇంకా జరగకుండా అరికట్టాలి. తల్లిదండ్రులు కూడా మీరు కూడా ఒకసారి ఆలోచించాలి. మీకు నచ్చకపోతే పిల్లల్ని వదిలేయండి. వదిలేసి వాళ్ళు బ్రతికితే వాళ్ళు బ్రతుకుతారు కదా. పరువు హత్యలు ఎందుకు? ఇప్పుడు మీ జీవితం నాశనం చేసుకుంటారు, వాళ్ళ జీవితాలు ఎందుకు నాశనం చేస్తారు? ఇట్లాంటి హత్యలు ఆగాలి. ఒకసారి ఆలోచించాలి తల్లిదండ్రులారా. పిల్లలు కూడా మీరు కూడా ఆలోచించాలి. ఇట్లాంటి హత్యలు జరగొద్దు. అసలు ఆ ఇన్సిడెంట్ ఊహిస్తేనే చాలా భయంకరంగా ఉంది. అత్యంత పాశవికంగా చంపడం జరిగిందంట. పిల్లల జీవితాలు నాశనం చేయొద్దు. మీ జీవితాలు నాశనం చేసుకోవద్దండి. మీకు నచ్చకపోతే వదిలేయండి. వాళ్ళ బ్రతికితే వాళ్ళు బ్రతుకుతారు కదా. ఎందుకు మీ జీవితాలు నాశనం చేసుకొని పిల్లల జీవితాలు కూడా నాశనం చేస్తారు? చూడాలి ఈ సంఘటనని ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో, నిందితులకు ఎలాంటి శిక్ష పడుతుందో చూద్దాం.